మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. సినీ రంగంలో ఎంతో గొప్పగా భావించే అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంతో ప్రధానమైనది. ఈ ఏడాది ఈ అవార్డుకు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 8న జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించి ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనకు అందించాలని జ్యూరీ నిర్ణయించిందని కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దీనికి నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి లెజెండరీ యాక్టర్కు అవార్డు ఇవ్వటం చాలా గొప్ప విషయమని, అందుకు మిథున్ చక్రవర్తి పూర్తి అర్హులని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మిథున్ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్లో ఎన్నో చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. హీరోగానే కాకుండా సహాయ నటుడు, విలన్గా కూడా ఆయన ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాల్లో నటించారు. 1976లో మృగాయాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ముక్తి, బన్సారీ, అమర్దీప్, ప్రేమ్ వివాహ్, భయానక్, కస్తూరి, కిస్మత్, మే ఔర్ మేరా సాథీ, సాహస్, వాంటెడ్, బాక్సర్, త్రినేత్రి, దుష్మన్, దలార్, భీష్మ, సుల్తాన్, గురు, కిక్, బాస్, డిస్కో డాన్సర్ వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. హిందీ, బెంగాలీ చిత్రాలతో పాటు కన్నడ, తెలుగు, ఒరియా, భోజ్పురి చిత్రాల్లోనూ ఆయన నటించారు. గోపాలతో తెలుగు వారికి సుపరిచితమయ్యారు. అనంతరం మలుపు అనే మూవీలోనూ ఆయన యాక్ట్ చేశారు. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్ అన్న పాటతో దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును కేంద్రం అందజేసింది. ఆయన నటనకు ఏ అవార్డు అయినా ఆయన చేతికి వచ్చి తీరాల్సిందే అంటారు అభిమానులు. ఇప్పటి వరకు మిథున్ 24వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 1976 ఉత్తమ నటుడు, 40వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడు, అలాగే 43వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డులు అందుకున్నారు. ఇవి మాత్రమే కాదు, మరెన్నో అవార్డులు ఆయన దక్కించుకున్నారు. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయన సొంతం అయ్యింది. మిథున్ చక్రవర్తికి అరుదైన గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు సినీ ప్రేక్షకులు. ఆయన సినీ రంగానికి చేసిన సేవ మర్చిపోలేనిదని, ఇలాంటి అవార్డులు వారికి మరింత గుర్తింపు తెచ్చిపెడతాయని అంటున్నారు. ఎన్నేళ్లైనా ఆయన సినిమాలు మాత్రం మర్చిపోలేనివి అని చెప్తున్నారు.